కానీ ఆ బొమ్మ వెనకాల చిట్టి చిట్టి బొమ్మలు ఉన్నాయండి రెండు. ఒకటేమో బాగా భూతదముడు పవన్ కళ్యాణ్ది, రెండోదేమో లోకేష్ది. ఈ రెండు కాంపిటీషన్గా ఉంటున్నాయి, ఎక్కడ తీట్లా. పవన్ కళ్యాణ్ది పెట్టగానే పక్కన లోకేష్ కూడా పెడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కనపడ్డాడు మన ప్యాకేజీ రాజా, కానీ చిట్టి రాజా కనపడలేదే, మా పసిరాజా కనపడలా, మా బాలరాజా కనపడలా, మా పప్పు రాజా కనపడలే. ఎక్కడికి వెళ్ళాడు? క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడు అనుకుంటా. బహుశా శని ఆదివారం సెలవు ఆయనకి, క్రికెట్ బెల్లం కూడా ఆడుకోవడానికి వెళ్తాడు. శని ఆదివారం ఆయనకి సెలవు, మన చంద్రబాబు నాయుడు గారికి 15 రోజులకు ఒకసారి సెలవు, మన పవన్ కళ్యాణ్ గారికి ఏమో మరి ఎప్పుడు సెలవు వస్తుందో ఎప్పుడు ఉండదో తెలియదు. మొన్న రాలా, అంతకు ముందు రాలా క్యాబినెట్ మీటింగ్కి, మళ్ళీ వాళ్ళు వచ్చాడు. మరి ప్యాకేజీ మహత్యమో ఏం మహత్యమో మాకు తెలియట్లా. ఆయనకి అసలు సెలవులు ఉంటాయో ఉండవో అర్థం కాదు. సత్తా లేని నాయకుడు, మరి సెలవులు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? సత్తా లేదు, సత్తా కోసం ప్రయత్నించే పని లేదు. ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు. P4 అని చెప్పి తన బాధ్యత నుంచి తప్పుకుంటున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. పేద ప్రజలను ఆదుకోవలసినటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలసీలు పక్కన పెట్టి ప్రైవేట్ రంగంలో ధనికులకు ఈ బాధ్యత అప్పజెప్పి తప్పుకుపోవాలనుకునే పిరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన ఉండి పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నం చేయవలసిన వ్యక్తి మొత్తం ప్రైవేటు పరం చేసేసి ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్రాన్ని అమ్మేటటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ పేద ప్రజల గురించి మాట్లాడే హక్కు నైతికంగా మీకు లేదు. అందువల్లే బంగారు కుటుంబాలన్నీ నువ్వు బిగిన్ చేయగానే సెలవు వెళ్ళిపోయారు. వాళ్ళని పట్టుకొచ్చారు, మీకు బంగారు కుటుంబాలు, మీకు డబ్బులు ఇస్తాము రమ్మని. పాపం వాళ్ళకేం తెలుసు, వచ్చారు చూశారు ఇక్కడ అంతా ఇదంతా గందరగోళంగా ఉంది. ఈ బంగారు కుటుంబంలో మనకు పైసా వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఈ ఉపన్యాసాలు, ఈ సొల్లు పెట్టల ద్వారా ఏమంటాడు, సెల్ ఫోన్ ఆయనే కనిపెట్టా. అబ్బా కింద టౌలు కొడతారు. సెల్ ఫోన్ ఆయన కనిపెట్టాను, ఐటీని తీసుకొచ్చింది ఆయనేనంట. అందువల్ల అందరికీ సెల్ ఫోన్లు వచ్చినాయి. ఏంది పెట్టల దొరకదని నాకు అర్థం కాల. ఐటీ సెల్ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటివి. ఆ సమయానికి నువ్వు అక్కడ ఉన్నావు, దానికి చెప్తున్నావు. మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమండు, అసలు పోలవరం నా ప్లానే, నేనే ఫౌండేషన్ వేసా, నేనే మొత్తం చేశా అని చెబుతాడు. నమ్మి ఆ మైకులు నమ్ముతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నా ఎన్టీ రామారావు గారి దగ్గర నేను శిష్యర్కం చేశానని, శిష్యర్కం అక్కడ చేశానని చెప్పి ఆయన దగ్గర నుంచి కొట్టేసినటువంటి రాజకీయ పార్టీ P4లు, సూపర్ 6లు ఎగ్గొట్టి P4లు పెట్టి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయి. కాకపోతే ఎన్నికలు ఇప్పుడు లేవు. చూస్తున్నాం కదా, స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఎంత చేసినా తిరగబడి మా నాయకులు ప్రయత్నం చేసి మళ్ళా నిలబెట్టుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ P4లన్నీ కూడా ప్రజల్ని మోసం చేసి ఒక చీటింగ్గా భావించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను.